మరి ఎందుకు అంత కానీ బాధపడుతున్నారు? ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది అంటే ఒక అసెంబ్లీ సెషన్స్ అంటే కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న అంటే ఒక రోజు సెషన్కి చాలా కోట్లు ఖర్చు అవుతాయి. అంటే జనాల కోసం ప్రజా సమస్యలు అసెంబ్లీలో వినిపించే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడాలి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 11 సీట్లు వచ్చినా కూడా ఎవ్వరు కూడా అసెంబ్లీకి వెళ్ళవద్దు, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలి, మాకు ఇస్తేనే గౌరవం అనేది కూడా చాలామంది అంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ గారు ఎవరైతే మహిళా ఎమ్మెల్సీ గారు ఉన్నారో తర్వాత అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు, మా పార్టీకి ఇవ్వాలి, ఇప్పుడు మీరు 3 పార్టీలు ఏదైతే మిగిలింది మా పార్టీ ఉందో మాకు ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దానికి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వం, మీకు జనాలే 11 సీట్లు ఇచ్చారు, ఇవ్వరని క్లియర్ చేశారు. కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూడా వైసీపీ ఆరోపిస్తున్నారండి. ఏం చెప్తారు సీత గారు? కొంచెమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకుడికి కొంచెమైనా తెలివి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళ చేత కూడా అంటే నేనేదో ఆయన 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 వయసులో సగం వయసు లేదు నాది. నేను కూడా చెప్తున్నాను అని అంటే ఇంతకుముందు గతంలో జరిగినటువంటి మాటలు రిపీట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అని అంటే అప్పుడు నీకు 21 సీట్ వచ్చాయి, నేను కానీ ఒక 5, 6 అది కూడా తప్పే, లెక్కలు రావు, మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. నేను లాగేసుకున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే 18. 6 లాగేసుకున్నానంటే ఇంక నీకు 17 ఉంటాయి, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, గుర్తుపెట్టుకో, కాబట్టి కాకపోతే ఉండాలి కాబట్టి ఉంచుతున్నాను అని చెప్పేసి అన్నాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చి నీకు 17 కూడా రాలా, ఒక్కనాన్ని ఇచ్చి చేద్దాం అనుకుంటే 11 వచ్చి సచ్చాయి. ఇప్పుడు ఎలా ఇస్తావు? నీకు తెలియదా ప్రతిపక్ష హోదా? అసలు ఎట్లా అడుగుతావు నువ్వు? కానీ సీట్లు 11 వచ్చినా మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, మాకు ప్రజలు 40% మాతో ఉన్నారు అనేది కూడా. మాకు కూడా అప్పుడు 60% ఓట్ షేరింగ్ ఉండింది కదా, 40% మాకు కూడా అప్పుడు ఉండింది కదా, టీడీపీ కూడా మొత్తం అయితే లేదు కదా. మరి అప్పుడు మీరు ఎందుకు 21 గెలిస్తేనే మీరు ఆ విధంగా మాట్లాడారే, మేము లాక్కుంటాము మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనని. మరి ఈ రోజు 11 సీట్లు వచ్చినందుకు మీకు ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు? లేదు, నిజాయితీ పరుడై ఉంటే, నిజంగా ప్రజల పక్షాన మాట్లాడేవాడైతే, ప్రజల మీద ప్రేమ ఉండాలి, ప్రజల కోసం మన జీవితం త్యాగం చేయాలి అనుకుంటే ప్రతిపక్ష నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే ఎవరేమన్నా అనుకొని నాకు ప్రజలు నన్ను నా పరిపాలన నచ్చకో నాకు 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళని నేను గౌరవిస్తా, వాళ్ళ యొక్క ఓటుని నేను గౌరవిస్తాను, నేను వెళ్తా, వెళ్ళి నేను ఏం చేశానని మొత్తం మాట్లాడుతాను, నువ్వు అన్ని మంచి చేశానని చెప్తున్నావు కదా, నేను అది చేశాను ఇది చేశాను ప్రజలకు అంతా ఎందుకు ఇన్ని చేసిన వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్టు ఫినిష్ అయ్యి మొత్తం చేశాను, నేను బటన్ నొక్కేసాను, అందరు లబ్ధి పొందారని చెప్పేసి అంటున్నావు కదా. మరి అంటే చెప్పేటప్పుడు లెక్కలు పక్కల నీకు తెలిసినప్పుడు పోయి మాట్లాడు, వాళ్ళతో వాదిచ్చు, నేను ఇది చేశానయ్యా ఇది చేశాను అప్పు కూడా తీసుకొచ్చానని చెప్పు, తప్పే ఉంది. లేదు, ఎందుకు అనంటే మసిపూసి మారేడికాయ చూపించినట్టు నువ్వు చేసిన ఇదంతా అందరికి తెలుసు, అడుగుతారని మెడలు వంచి నేను ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను, అక్కడికి పోయి ఏం చేసావు? పోయి నరేంద్ర మోడీ దగ్గర వచ్చి దాంట్లో నీ మెడ వంచి వచ్చేసావు, నరేంద్ర మోడీ గారు వంచలా. అంటే మెడలు వంచుతా అన్న జగన్మోహన్ రెడ్డి గారు వంచలేదా? కేంద్రం ఎక్కడ వంచారు? మరి ప్రత్యేక హోదా రాలేదు కదా, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేసాడా? ఇన్ని ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటే దౌర్భాగ్య స్థితి అయిన 2019 నుంచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అసలు నోటిఫికేషన్ డిఎస్సి వదలని ఎవరైనా పార్టీ ఉంటే అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీని. వదిలిందా? 5 ఏళ్ళ నోటిఫికేషన్ వదిలిందా? అంటే కరోనా వచ్చిందని కూడా అప్పుడు ఆరోపించారులే, వదలలేదు. ఖచ్చితంగా కరోనా వచ్చింది, 2.5 సంవత్సరం ఖాళీగా ఉన్నాము, మేము పరిపాలన చేసిన 2 ఏళ్ళే, 2.5 years అనేది కూడా చెప్పుకోవాలంటే ఏదైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6-7 నెలలకి నువ్వు టార్చర్ చేసి మొదలు పెడితే నిన్నప్పుడు మేము ఎట్లా మాట్లాడాలి? అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎంతసేపటికి కక్ష రాజకీయాలు చేయడం నువ్వు స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే అందరి చేత మాట్లాడిస్తారు, అందరి చేత తిట్టిస్తారు. వీళ్ళు కొంచెం తిక్కుండే వాళ్ళకి అర్థం కాదనమాట. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడడం లేదే, మన చేత తిట్టిస్తున్నాడే, ఇది ఏంటిది, ఇది రేపేదైనా ప్రాబ్లం వస్తే మనం కదా ఇరుక్కోవాల్సిందని ఒక్కరు కూడా బుర్రలేదు అసలు.